హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏపీపీఎస్సికి సంబంధించి 691 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అండ్ సిలబస్కి సంబంధించి అలాగే కొన్ని మార్పులు చేర్పులు మొదలైన అన్ని అంశాలు ఇందులో డిస్కస్ చేద్దాము. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం. సో ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి 14వ తేదీ 7వ నెల 2025న రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ దేనికి సంబంధించిందంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అలాగే ఈ యొక్క అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి మొత్తం పోస్టుల సంఖ్య 691. సో ఈ యొక్క 691లో మనకు వచ్చేసి మొత్తం 256 అలాగే 435 మొత్తం 2 పోస్టులకు సంబంధించి. అలాగే ఇందులో ఇంక్లూడ్ అయింది ఏంటంటే ఈ యొక్క స్పోర్ట్స్ పర్సన్ సంబంధించి 3% కోటా. అంటే ఈ యొక్క స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 3% కూడా కేటాయించడం జరిగింది. సో చాలామంది అనుకుంటున్నారు స్పోర్ట్స్ పర్సన్స్కి సపరేట్ నోటిఫికేషన్ ఇది అని చెప్పేసి. లేదు, ఇది కూడా సేమ్ మామూలు యొక్క ఎవరైతే ఇంటర్ పూర్తి చేసి ఉంటారో సో వాళ్ళతో పాటే ఈ యొక్క స్పోర్ట్స్ సంబంధించి స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే ఉంటారో 3% వాళ్ళకు కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే. అండ్ దీనికి సంబంధించి కంపల్సరీ ఏజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఏజ్ ఎంతలోపు ఉండాలంటే 18 నుండి 30 సంవత్సరాల వాళ్ళు కంపల్సరీగా యాజ్ ఆన్ వచ్చేసి 2025 1వ తేదీ 7వ నెల నాటికి 18 నుంచి 30 తేదీల మధ్య ఉండాల్సిందే కంపల్సరీ. ఓకే. అండ్ నెక్స్ట్ చూద్దాం. ఈ యొక్క డేట్కి సంబంధించి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ సంబంధించి లాస్ట్ డేట్ అవన్నీ మనం ఇక్కడ చూడండి. స్పోర్ట్స్ పర్సన్ సంబంధించి 3% చాలా క్లారిటీగా ఇచ్చారు. 3% ఈ యొక్క స్పోర్ట్స్ పర్సన్కి ఇవ్వడం జరిగింది. హారిజాంటల్ రిజర్వేషన్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ సో ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనేటువంటి అంశం కూడా మనకు ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఈ యొక్క వెబ్సైట్లో మనకు ఈ యొక్క ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో 16వ తేదీ నుంచి ఈ యొక్క అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ మాత్రమే జరుగుతుంది. సో అప్ టు ఎప్పటిదాకా ఉంటుందంటే నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు 5వ తేదీ నాటికి ఆగస్టు 5వ తేదీ లోపల మీరు అప్లై చేసుకోవాల్సింది మిడ్‌నైట్ 11:59 నాటికి. ఓకే. సో గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే కంపల్సరీగా అప్లై చేసినటువంటి ప్రతి వ్యక్తి ఓటీపీ అంటే మనకు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కూడా కంపల్సరీ ఇవ్వడం జరిగింది. ఈజ్ నాట్ కన్సిడర్ యాన్ అప్లికేషన్ ఫర్ ఎనీ పోస్ట్. ఈ యొక్క సంబంధించి గతంలో మీరు ఈ యొక్క ఏపీపీఎస్‌కి సంబంధించి అప్లై చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఈ యొక్క ఓటీపీ అనేది అవసరం లేదు. మస్ట్ అండ్ షుడ్ అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ మీరు పాస్వర్డ్ అలాంటివి మర్చిపోతే కంపల్సరీ మీరు ఫర్గాట్ పాస్వర్డ్ అలాంటివి మీరు ట్రై చేసి కొత్త పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఓకే. అలాగే ఇక్కడ చూడండి, ఈ యొక్క నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఎస్సీ ఈ యొక్క సబ్ క్లాసిఫికేషన్ మీరు ఏ వర్గానికి చెందినవారు, SC1, SC2, SC3 కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ అనేది కూడా కంపల్సరీ వీళ్ళకు. క్యాస్ట్ అనేది కూడా మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేవి మనకు డివైడ్ చేయడం జరిగింది కాబట్టి మస్ట్ అండ్ షుడ్‌గా క్యాస్ట్ అనేది అవసరము. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క పోస్ట్‌కి సంబంధించి వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ వచ్చేసి ఈ యొక్క మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 256 పోస్టులు ఉన్నాయి. వాళ్ళకు బేసిక్ స్కేల్ పే వచ్చేసి ఏంటంటే 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 25,000 రూపాయల నుంచి 80,910 శాలరీ ఉంటుంది. అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి కూడా మనకు ఒక 375 పోస్టులు ఇవ్వడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే 435, మొత్తం 691 పోస్టులకు గాను ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి స్కేల్ పే వచ్చేసి 23,000 రూపాయలకు స్టార్ట్ అవుతుంది. 23,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. సో 74,000 రూపాయల 770 రూపాయలతో ఎండ్ అవుతుంది ఈ యొక్కది. సో మొత్తంగా చూసుకుంటే ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది చాలా ఉత్తమమైనది ఈ యొక్క అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి దానికంటే. నెక్స్ట్ మనం చూద్దాం.
ఎలిజిబిలిటీకి సంబంధించి సో, మీకు తెలుసు ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అలాగే హెల్త్ పరంగా ఆరోగ్యకరంగా ఉండాలి. అలాగే క్యారెక్టర్ అది కూడా మంచిగా ఉండాలి. సో, ఇవన్నీ కూడా ఇక్కడ ఎలిజిబిలిటీలో చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు క్వాలిఫికేషన్ సంబంధించి చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి సో, కంపల్సరీగా వాళ్ళొచ్చేసి ఏంటంటే అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించి ఈ యొక్క ఇంటర్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్. ఇంటరు చాలామంది డిగ్రీ అనుకుంటారు. అది పొరపాటు. సో, ఇక్కడేంటంటే ఇంటర్మీడియేట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏంటనేది చూద్దాం. సో, ఫిజికల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క 163 మీటర్స్. బాయ్స్ వచ్చేసి 163 సెంటీమీటర్లు ఉండాలి కంపల్సరీగా. అండ్ అర్ 163 సెంటీమీటర్లయితే బాయ్స్ కంపల్సరీగా ఉండాలి. అలాగే ఈ యొక్క చెస్ట్‌కి సంబంధించి కూడా 5 సెంటీమీటర్స్ ఆఫ్ ఫుల్ ఇన్‌స్పిరేషన్ అనమాట. అలాగే ఇది మహిళలకు కూడా వర్తిస్తుంది. అయితే మహిళలొచ్చేసి 150 సెంటీమీటర్లు. 150 సెంటీమీటర్లు హైట్ ఉండాలి కంపల్సరీగా. 150 సెంటీమీటర్లు. బాయ్స్ వచ్చేసి 163 సెంటీమీటర్లు. ఓకే. అండ్ నెక్స్ట్ సో, ఇప్పుడు మనకు స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్‌కి సంబంధించి మనకు ఇక్కడ ముఖ్యంగా సో, ఇక్కడ మనకు ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ అనేవి 2 విధాలుగా ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ 150 మార్కులకు ఉంటుంది. అలాగే మెయిన్స్ వచ్చేసి 200 మార్కులు ఉంటుంది. సో, చూద్దాం ఇక్కడ సిలబస్ పరంగా ఒకసారి చూస్తే స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ హెల్త్ వచ్చేసి మనకు ఇక్కడ 75 మార్కులకు నెంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి 75 క్వెషన్స్ ఉంటాయి. అలాగే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ వచ్చేసి ఇది స్టాండర్డ్ ఎస్ఎస్‌సి స్టాండర్డ్ లెవెల్ ఉంటుంది. 75 క్వెషన్స్ ఉంటాయి. మొత్తంగా వచ్చేసి 150 నిమిషాలు ఉంటుంది. అలాగే 150 మార్కులకు. ఓకే. ఇక్కడ చూద్దాం మనకు ఇక్కడ నెగెటివ్ ఉంటుంది. నెగెటివిటీ ఈసారి మనకు ఈ యొక్క నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి కాబట్టి 1/3 అనమాట. సో, ప్రతి ఎగ్జామ్ లాగే దీనికి కూడా 1/3 ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించి డిస్కస్ చేద్దాం. ఫుల్‌ఫిల్‌గా సిలబస్ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 75 మార్కులు ఉంటుంది. అలాగే ఇందులో మనకు కరెంట్ అఫైర్స్. సో, కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చాడు ఇందులోనే. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, అలాగే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే జనరల్ సైన్స్, హిస్టరీ అలాగే ఇందులోనే ఉంటుంది. అలాగే జాగ్రఫీ ఇందులోనే ఉంటుంది. ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ ఇందులోనే ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ. సో, మెంటల్ ఎబిలిటీ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్, అలాగే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అంటే మనకు ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది. ఎన్విరాన్మెంట్ పర్యావరణ ఈ యొక్క అంశాలు కూడా ఇందులో ఉంటాయి. దీన్ని మనం సింపుల్‌గా సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం డిస్కస్ చేస్తాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇవన్నీ కూడా అంశాలొస్తాయి. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మనకి ఎక్కువ అంశాలు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మెయిన్స్‌కి సంబంధించి 200 మార్కులు అని చెప్పాము. సో, ఇందులో కంపల్సరీగా మనకు ఏముంటుందంటే ఎస్సే టైప్ డిస్క్రిప్టివ్ టైప్ అయినటువంటి ఒక అంశం ఉంటుంది. 45 నిమిషాల పాటు ఒక క్వెషన్ ఉంటుంది. ఓన్లీ ఒక క్వెషన్ మాత్రమే ఉంటుంది. మాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 మార్కులు. సో, దీని పరంగా మనకి ఏం అర్థమవుతుందంటే కంపల్సరీగా డిస్క్రిప్టివ్ టైప్‌లో మనకు హాజరవ్వాల్సి ఉంటుంది. 50 మార్కులకు ఉంటుందది. అలాగే పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. ఇదొచ్చేసి 100 మార్కులకు ఉంటుంది. మినిట్స్ వచ్చేసి 100 నిమిషాలు. నెంబర్ ఆఫ్ క్వెషన్స్ 100 ఉంటాయి. అలాగే పేపర్ 2 వచ్చేసి జనరల్ సైన్స్, జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఎస్ఎస్‌సి స్టాండర్డ్ 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్కులకు 100 నిమిషాల పాటు. అలాగే 100 మార్కులకు. సో, మొత్తంగా మనకు ఈ యొక్క మెయిన్స్ వచ్చేసి 200 మార్కులు ఉంటుంది. ఎక్సెప్ట్ వచ్చేసి ఈ యొక్క డిస్క్రిప్టివ్ కంపల్సరీగా మీరు అటెండ్ కావాల్సిందే. ఓకే. అండ్ నెక్స్ట్ ఇందులో కూడా మనకు నెగెటివిటీ ఉంటుంది. సో, ఈ యొక్క మనకు ప్రిలిమ్స్‌లో 1/3 ఎలా ఉంటుందో మెయిన్స్‌లో కూడా కంపల్సరీగా నెగెటివ్ మార్క్స్ ఉంటాయి. 1/3 ఓకే. సో, సిలబస్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్. సో, మెయిన్స్‌కి సంబంధించి ఒకసారి మనం క్వాలిఫైయింగ్ టెస్ట్ కంపల్సరీ చూడండి. మీరు ఇందాక డిస్కస్ చేసాం కదా! ఈ యొక్క ఎస్సే రైటింగ్‌లో క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇది. కంపల్సరీ దీంట్లో మీరైతే క్వాలిఫై అయితేనే మనం మెయిన్స్‌కి సంబంధించి మీ యొక్క ఓఎంఆర్ షీట్‌ని లెక్క కడతారనమాట. ఓకే. క్వాలిఫైయింగ్ టెస్ట్ అని మీకు చాలా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఈ యొక్క 45 మినిట్స్ ఉంటుంది. ఒక క్వెషన్ మాత్రమే ఉంటుంది. అలాగే 50 మార్కులకు ఉంటుంది ఇది. ఓకే. మరి ఈ యొక్క క్వెషన్ దేనికి సంబంధించింది ఉంటుందంటే రిలేటెడ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ యొక్క పర్యావరణకు సంబంధించి మాత్రమే దానికి రిలేటెడ్ మాత్రమే ఈ యొక్క క్వెషన్ అనేది ఒక క్వెషన్ ఉంటుంది. 45 నిమిషాలు ఉంటుంది. 50 మార్కులకు ఉంటుంది. కంపల్సరీ ఇది వచ్చేసి క్వాలిఫైయింగ్ టెస్ట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఈ యొక్క మెయిన్స్‌లో పేపర్ 1లో 100 మార్కులు అని చెప్పాము. అందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ.
ఇందులో కూడా సేమ్ ప్రిలిమ్స్ లాగే ఇక్కడ కూడా ఉంటుంది. జనరల్ సైన్స్ అలాగే కరెంట్ ఈవెంట్స్, నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియా, అలాగే జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, అలాగే ఇండియన్ పాలిటీ, మెంటల్ ఎబిలిటీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షను, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇవన్నీ కూడా మనకు ప్రిలిమ్స్‌లో ఏ విధంగా ఉంటుందో మెయిన్స్ కూడా అలాగే ఉంటుంది. మరి ఇప్పుడు పేపర్ 2లో 100 మార్కులు అని చెప్పాము. జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ స్టాండర్డ్ లెవెల్ వచ్చేసి 10వ తరగతి వరకు ఉంటుంది. జనరల్ సైన్స్ వచ్చేసి 50 మార్కులకు ఉంటుంది. 50 మార్కులకు. సో, మనకు ఇక్కడ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, లివింగ్ వరల్డ్, సో, ఇలాంటి ట్రాన్సెప్షన్ ఆఫ్ ఎక్స్‌క్రేషను, సో, ఇవంతా కూడా మనకు అప్ టు 10థ్ క్లాస్ వరకు ఈ యొక్క సిలబస్ అనేది సైన్స్ పరంగా అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఓకే. సో, ఇది మనకు ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ ఈ యొక్క క్వాలిఫికేషన్స్, అలాగే సిలబస్‌కి సంబంధించిన వివరాలు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.